హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై అదర్ వీడియో. ఒక బ్రో అయితే కామెంట్ చేసిండు, యూకేకి వచ్చిన తర్వాత నాకు హెయిర్ ఫాల్ చాలా ఎక్కువ అవుతుంది, సో దీనికి కంట్రోల్ ఎలా చేయాలని అయితే అడుగుతుండు. దీనికి చాలా రీజన్స్ అయితే ఉంటాయి. సో మేజర్ గా 3 ఫ్యాక్టర్స్ అయితే డిపెండ్ అవుతా ఉంటది. ఈ వాటర్, ఇక్కడ ఇండియాలో వాటర్ సపరేట్ ఉంటాయి, ఇక్కడ వాటర్ ఈ మొత్తం కెమికల్ వాటర్. సో సెకండ్ థింగ్ వచ్చేసి వెదర్ కండిషన్స్. అక్కడ వైటమిన్ డి అన్ని మనం రోజు మంచిగా తింటాం, అక్కడ వెదర్ ఎలా ఉంటుంది మంచిగా మనకు అలవాటు ఒక 20 years 25 years అక్కడ ఉండి ఇక్కడికి వచ్చిన తర్వాత డ్యూ టు వెదర్ కండిషన్స్ సో హెయిర్ ఫాల్ అయితే అవుతా ఉంటది. థర్డ్ థింగ్ ఫుడ్. మనం ఇండియాలో మంచి ఫుడ్, ఇంట్లో అమ్మ చేసిన ఫుడ్ ఆర్ బయట తిన్నా కూడా మనం కొంచెం మంచి ఫుడ్ అయితే తీసుకుంటాం. ఇక్కడికి వచ్చిన తర్వాత అందరూ పికిల్స్ తో తింటారు. సో లాస్ట్ బట్ నాట్ లీస్ట్ జెనెటిక్స్, జనరేషన్ ఎలా ఉండదో దాని మీద కూడా అయితే డిపెండ్ అయితే ఉంటా అంటే నీ హెయిర్. సో ఇక్కడ ఎలా కంట్రోల్ చేయాలంటే, మేక్ షూర్ నువ్వు హాట్ వాటర్ తో అయితే అస్సలు స్నానం చేయకు. మన ఏంటిది డైరెక్ట్ ట్యాప్ ఆన్ చేయగానే హాట్ వాటర్ వస్తుంది కదా, సో ఆ వాటర్ తో అస్సలు స్నానం చేయకు. మేక్ షూర్ నువ్వు అలవాటు చేసుకో, చల్ల నీళ్ళతో స్నానం చేయడానికి అయితే అలవాటు చేసుకో, అది కరెక్ట్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ థింగ్, కెమికల్ షాంపూస్ అయితే అస్సలు యూజ్ చేయకు. మైల్డ్ షాంపూస్ అయితే దొరుకుతాయి, మైల్డ్ బేసిక్ క్లిన్జింగ్ షాంపూస్ అయితే యూజ్ చేయం. డెఫినెట్ గా నీకు హెయిర్ ఫాల్ అయితే తగ్గుతుంది. అండ్ నేను రికమెండ్ చేస్తాను నీకు, రోజ్మెరీ సిరమ్ అయితే దొరుకుతుంది. నువ్వు యూకేలో ఆర్ ఇండియా నుంచి తెప్పించుకో, బట్ రోజ్మెరీ బెటర్ క్వాలిటీ రోజ్మెరీ సిరమ్ అయితే తెచ్చుకో. డెఫినెట్లీ అది నీకు హెల్ప్ అవుతుంది. సిరమ్ ఆయిల్ పెట్టకు, సిరమ్ పెట్టు. డెఫినెట్ గా నీకు డాండ్రఫ్ అండ్ హెయిర్ ఫాల్ అయితే డెఫినెట్ గా నీకు తక్కువ అవుతుంది. హెయిర్ ఆయిల్స్ ఇవన్నీ వాడకు, ఎందుకంటే డాండ్రఫ్ అవంతా పెరుగుతా అంటే హెయిర్ ఫాల్ కూడా ఎక్కువ అవుతా ఉంటది. ఫుడ్ మెయిన్ గా ఒక బ్యాలెన్స్ డైట్ మెయింటైన్ చేయి. ఫ్రూట్స్ తీసుకో, నువ్వు మల్టీవిటమిన్ టాబ్లెట్స్ తీసుకో, ఫ్రూట్స్ అండ్ ఫుడ్ టైం కి తీసుకో. ప్రోటీన్ ఉన్న ఫుడ్ అయితే తీసుకో. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అస్సలు స్కిప్ చేయకు. వాటర్ అయితే ఎక్కువ తాగు. అండ్ నువ్వు కెమికల్స్ ఇలాంటి స్ప్రే అయితే ఏం చేసుకోకు. డ్రై షాంపూస్ దొరుకుతాయి అండ్ కెమికల్స్ పెడతా అంటారు. ఇట్లా ఇప్పుడు ఈ ఇంటికల్ ఇట్లా పైకి లేవాలంటే ఇప్పుడు దీనికి కెమికల్స్ పెడతా అంటారు, జెల్లులు ఇవన్నీ పెట్టి హెయిర్ సెట్టింగ్ స్ప్రేస్ అవన్నీ పెట్టి లేపుతా అంటారు. వద్దు, అవి దాని జోలికి అయితే పోకు. సో కొన్ని అయితే టిప్స్ అయితే చెప్పిన, మేక్ షూర్ ఇవి ఫాలో అవ్వు. డైలీ యోగర్ట్ తోనైతే అన్నం తిను, పెరుగన్నం అయితే డైలీ తిను నైట్. అండ్ కూల్ డ్రింక్స్, ఆల్కహాల్ అయితే బంద్ చేయి. ఈవెన్ సిగరెట్స్ తాగినా కూడా సిగరెట్స్ అయితే బంద్ చేయి. చాలా ఫ్యాక్టర్స్ అయితే ఉంటుంది. నువ్వు హెల్తీగా నీ స్కిన్ ని మెయింటైన్ చేయాలంటే, నీ హెయిర్ కి మెయింటైన్ చేయాలంటే మేక్ షూర్ నువ్వు బ్యాలెన్స్ డైట్ అయితే ఉండాలి అండ్ మంచిగా తిను, మంచిగా అయితే ఉండు. డెఫినెట్ గా నువ్వు అయితే చేంజెస్ అయితే చూస్తాం. హోప్ దిస్ వీడియో రీచ్ టు యూ. నీకే చెప్తున్నా, నీకే ரொம்ப கஷ்டம் ப்ரோ, ரொம்ப ரொம்ப கஷ்டம் ப்ரோ.